అక్కడ జరిగింది నా ప్రొఫెషనల్ ఇష్యూ. నువ్వు తన మీద చేయి చేసుకోవడం తప్పు. వెళ్ళి సారీ చెప్పు. మాది మిడిల్ క్లాస్ అన్న. చిన్న చిన్న వాటికి సంతోషపడతాం, చిన్న చిన్న వాటికి బాధపడతాం. ఎవడో ఆటో వాడు ట్రాఫిక్ లో బండి తగిలించి అమ్మ బూతులు తిట్టేస్తాడు. పరువు పోతుంది. రియాక్ట్ అవ్వాలని ఉంటుంది కానీ రియాక్ట్ అవ్వలేం. వెనకాల ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళకేమన్నా అవుతుందేమని భయంతో నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోతాం అన్న. అలాంటిది వాళ్ళకేమైనా ప్రాబ్లం వస్తే ఒక్క సెకండ్ బ్రెయిన్ పని చేయదు. వదిన మీద కనిపెట్టేసరికి నేనేం చేస్తున్నా నాకే తెలియలేదు. కొట్టేశాను. సారీ అన్న. అక్కడ అందరి మధ్యన కొట్టేసి ఇక్కడ నలుగురి మధ్యన సారీ చెప్తే వదిలేస్తావా? ఇంతటితో ఈ గొడవ అయిపోయింది అనుకుంటున్నాను. ఫర్దర్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. పదనాని. అలా వదిలేసి వెంటనా నువ్వు అను. వరంగల్ శివ మీద చెయ్యేసినోడు చావు ఎలా ఉంటుందో ఈ స్టేట్ మొత్తం తెలియాలి. తెలియాల్సింది స్టేట్ మొత్తానికి కాదురా, వాడికి. ఏమైంది? కీస్ లోపల ఎక్కడ పడిపోయినట్టుంది అన్నా. నేను ఇప్పుడే తీసుకొస్తాను. వాడు చేస్తే ఎలా తెలుస్తుంది? దాని మీద కనిపెట్టినందుకే కదా అందరి ముందు నన్ను కొట్టి వాడు గెలిచాడు. దాన్ని చూపితే అప్పుడు వాడికి తెలుస్తుంది. నేను గెలుస్తాను. అన్నా ఒక్క నిమిషం. ఏం లేదన్నా, ఇందాక మీ యాక్షన్ కి రియాక్షన్ కి అస్సలు సంబంధం లేదు. ఇక్కడ ఒక్కడి మొహంలో కూడా నన్ను వదిలేస్తారని ఎక్స్ప్రెషన్ కనపట్లేదు. వీడు నన్ను ఎలా చూస్తున్నాడు. మీరు ఫిక్స్ అయిపోయారని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నన్ను వదిలేసిన తర్వాత వేసేస్తాను. కరెక్ట్ గా గెస్ చేసావురా, కానీ నిన్ను కాదు, నీ వదిన్ని. కొట్టింది నేనైతే వదిన ఎందుకన్నా? గొడవ మొదలైంది మీ వదినతో. ఇప్పటి వరకు నేను ఓడిపోయిందే లేదు. నేను గెలవాలంటే మీ వదిన పోవాలి. నేను ఇందాక చెప్పాను కదన్నా, మేము మిడిల్ క్లాస్ లో నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోతాం అది ఇదని. అది కరెక్టే, కానీ మాలో ఇంకో యాంగిల్ ఉందన్నా. ప్రాబ్లం వచ్చినాక రియాక్ట్ అవ్వడం కంటే ప్రాబ్లం రాకముందే ప్రిపేర్డ్గా ఉంటాం. ₹2 ఉల్లిపాయ ధర పెరుగుతుందంటే ముందే 4 కిలోలు కొనేసి పెట్టుకుంటాం. ఎప్పుడో 3 నెలల తర్వాత ఊరు వెళ్ళడానికి ఇప్పటి నుంచే టికెట్లు రెడీగా పెట్టుకుంటాం. ₹10 పెట్రోల్ ధర పెరుగుతుందంటే అర్ధరాత్రి పెట్రోల్ బంక్ బయట 1/2 కిలోమీటర్ క్యూలో నిలబడతాం. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఎంత జాగ్రత్త పడితే మా ఫ్యామిలీ జోలికి వస్తే ఇంకెంత జాగ్రత్త పడతాం. ఎలాగో నువ్వు నీ పనిలో ఉంటావని నాకు అర్థమైంది. నేను నా పనిలో ఉంటా. నువ్వు ట్రై చేయి, నేను కాపాడుకుంటా. కాపాడుకుంటావా? రోజులు కాపాడుకుంటావు కదా. నువ్వే టైం పీరియడ్ ఫిక్స్ చేయి. సరేరా, నీకు 20 రోజులు టైం వస్తున్నా. అన్ని రోజులు కావాలా? పోనీ 10 రోజులు.